వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కావాలని కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం పేరుతోటి దాదాపు 1.5 ఎకరాలకు నీరందించి ఈ రోజు బీడు భూములను పచ్చ పొలాలుగా తయారు చేస్తే దాని మీద ఎంక్వైరీ వేసి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసినామని చేతులు దులుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. యూరియా అందించకుండా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒక్కటే కాదు, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా లక్షల కొద్దీ నిన్ను ముట్టడిస్తాం. నువ్వు ఎక్కడున్నా తిరగనిచ్చేది లేదు. ఈ ప్రాంత రైతులకు, ఈ ప్రాంత పేదలకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. నువ్వు మా పైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎంక్వైరీ చేసినా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రోజు తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ పేరిట ఈ రోజు నువ్వు అడ్డగోలుగా ఎంక్వైరీలు వేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి పేరు మీద ఏదైతే మీరు ఎంక్వైరీ చేసిరో నిన్ను ఖచ్చితంగా బొంద పెడతాం. ఒకవైపు రైతులు కూడా పెద్ద ఎత్తున చెవులకు కూడా ఇనసంపుగలేని అమ్మల కాంచి అక్కల కాంచి నిన్ను తిడుతున్నారు. కొద్దిగైనా సోవి తెచ్చుకొని రైతులకు యూరియా అందించాలి, దాని మీద దృష్టి పెట్టు. ఎలక్షన్ల కోసం మిగతా రైతులందరినీ తప్పుదో పట్టించడం కోసం కాళేశ్వరాన్ని తప్పు పట్టాలని చూస్తే అక్కడున్న మొత్తం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డల 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 18 రిజర్వాయర్లు, అంతకు మించి లక్షల కొద్ది గ్రావిటీ కెనాల్లు, ఇట్లా అనేకమైనటువంటి అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో 220 గేట్లు మొత్తంగా 3 బరాజులలో ఉంటే కుంగినవి మాత్రం 2 పిల్లర్లు మాత్రమే. అదే గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు 3 సార్లు గురినా ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ లేదు, ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ లేదు. ఇక్కడ కాళేశ్వరానికి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ ద్వారా పర్మిషన్లు తెచ్చుకొని, కేంద్ర పర్మిషన్లు తెచ్చుకొని దాన్ని పూర్తి చేస్తే ఈ రోజు మన రైతులకు యూరియా అందించే సోవి లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు కేసీఆర్ గారిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నాగార్జున సాగర్ నియోజకవర్గ పక్షాన పెద్ద ఎత్తున ముక్త ఖండంతో ఖండిస్తున్న సంగతి మళ్ళొకసారి గుర్తు చేస్తూ తక్షణమే సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవాలి, రైతులకు యూరియా అందించాలి. ఈ తెలంగాణలో ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇస్తానని మోసం చేసినావో తప్పకుండా వాళ్ళందరూ కూడా నిలబడి మీకు బుద్ధి చెప్పేదాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.